కలాం. సో ఈ మూవీ అయితే అనౌన్స్ చేశారు. డైరెక్టర్ ఎవరో కాదు, ఓమ్రాత్. ఆ ఓమ్రాత్ ఆదిపురుషు ఓమ్రాత్. సో హీరో వచ్చేసి ధనుష్. సో డేరింగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే అబ్దుల్ కలాం గారికి బయోపిక్ అయితే తీస్తున్నారు. సో కలాం ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు. సో ఆయన బయోపిక్ అయితే మొత్తం ఉంటుంది. హీరో వచ్చేసి ధనుష్ గారు అయితే ఆ రోల్ని ప్లే చేస్తున్నారు అనమాట. అండ్ ఈ సినిమా హిట్ అయినా కాకుండా మళ్ళీ ట్రోల్ చేస్తామని చెప్పేసి అయితే ఓమ్రాత్ గారి మీద మళ్ళీ ట్రోలింగ్ అయితే మొదలుపెట్టారు. సో అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మరి సో మీ క్యూరియాసిటీ ఏమనుకుంటారు అసలు మీరు? నాకైతే అది బుద్ధిగా నచ్చట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఓమ్రాత్ గారి హిట్స్ గురించి మాట్లాడతా. సో హిట్స్ అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ తనాజీ. సో నేషనల్ ఫిలిం అట, నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది మూవీకి. బెస్ట్ డైరెక్టర్ 2021 అవార్డు వచ్చింది. అది తనాజీ మూవీకి డైరెక్టర్కి ఓమ్రాత్ గారికి వచ్చింది. ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ 2021 అని చెప్పేసి లోక్మాన్య ఏక్ యుగ పురుషు 2015లో వచ్చింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. ఇవి రెండు ఆయన తీసిన 6 మూవీస్ ఏమో, అందులో ఇవి రెండు పెద్దవి, మిగతా అంటే మీడియము. ఫ్లాప్, బిగ్గెస్ట్ ఫ్లాప్ అని అంటే ఆదిపురుషు చెప్పలేము, తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. సో అంత 2023లో ఎక్కువ ట్రోల్ అయిందని అంటే ఆ మూవీ. సో నేను చెప్పలేను దాని గురించి, ఆల్రెడీ తెలుసు. దాని ఇక్కడ ఒక డేరింగ్ స్టెప్ అని అంటే ఇక్కడ ఒకటి మంచి విషయం ఏంటంటే ధనుష్ గారిది పాపం ఇప్పుడు ఏ మూవీ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్టీఆర్ గారి లెక్క అనిపించిందండి. ఎందుకు ఎన్టీఆర్ అని అంటున్నా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చూడండి, కొట్టాల శివ గారితో ఒక మూవీ ఉంటుంది ఆచార్య. సో ఆ మూవీ తర్వాత ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్కి వాటితోటే హిట్ కొట్టాడు అనమాట. ఇప్పుడు దేవరా. సో ఆచార్య ఫ్లాప్ అయింది, దాని నెక్స్ట్ ఫిలిం దేవరా. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఏదో మూవీ ఉంటుంది, అజ్ఞాతవాసి అనుకుంటాను నేనైతే. అజ్ఞాతవాసి తర్వాతనే అరవింద్ సమేత వచ్చింది. సో దాని తర్వాత పూరి జగన్నాథ్ గారి ఉంటుంది ఏదో మూవీ. దాని తర్వాత టెంపర్ తోటి హిట్ కొట్టాడు. సుకుమార్ గారి 1 నేను ఒకటి మూవీ ఉంటుంది. సో దాని తర్వాతనే నాన్నకు ప్రేమతో. సో ఫ్లాప్ అయిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మూవీ చేసి హిట్ కొట్టిన యాక్టర్, ఏకైక యాక్టర్ ఎన్టీఆర్. సో అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా ధనుష్ నాకు అట్లా అనిపించాడు. అంటే ఆయన చేసే మూవీస్ నాకు, ఆయన ప్రీవియస్ మూవీస్ నాకు అంత ఐడియా లేదు. ఆ సారు దాని ముందు ఆయన ఎవరితోటి డైరెక్ట్ చేస్తాడు, ఆ డైరెక్టర్ గురించి అయితే నాకైతే తెలీదు. బట్ ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే ధనుష్ అయితే ఒక డేరింగ్ స్టెప్ అయితే చేసిండు. అంటే డైరెక్టర్ మీద నమ్మకంతో. ఇప్పుడు డైరెక్టర్ మీద కొద్దిగా నమ్మకం ఉంటుంది, మన అరే చేయగలుగుతాడు, ఏదో ఒకటి అవుతుంది. అది బీభత్సంగా అయింది, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ ఇండస్ట్రారు, అందుకనే అంత రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ కాకుండా ఏ హీరో అయినా ఉండను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరోతోటి చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు మేబీ, నాకు తెలిసి. సో నేను అనేది ఏంటంటే ఓమ్రాత్ గారిని అయితే ట్రోల్ చేయడం మానేయండి. ధనుష్ ఫ్యాన్స్ ఇప్పుడు ట్రోల్ చేయండి ఈ మూవీ ఫ్లాప్ అయితే. అంతేగాని మీకు నచ్చినట్టు ఓమ్రాత్ నువ్వు ఈ మూవీ హిట్ కొట్టినా నేను ట్రోల్ చేస్తాం, ఫ్లాప్ అయినా ట్రోల్ చేస్తాం అని అంటే ఎవరు పడతారండి? మీకు ఏం హక్కు ఉన్నది? మీరు మళ్ళీ ప్రభాస్ తోటి మూవీ తీసి మళ్ళీ హిట్ ఫ్లాప్ ఏదో అయితే అప్పుడు ట్రోల్ చేయండి. అంతేగాని మీకు నచ్చినట్టు ట్రోల్ చేస్తామనంటే ఎవరు ఊరుకుంటారు? సో ముఖ్యంగా చెప్తున్నా, ఓమ్రాత్ గారిని ట్రోల్ చేయడం అయితే ఆపేయండి, మీ పని కాదు. అర్థమవుతుందా? ట్రోలర్స్కి చెప్తున్నా ముఖ్యంగా. అదేం ఆనందమో నాకైతే, పైసచ్కి ఆనందమా నాకైతే అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళని అయితే పట్టించుకోకండి. అంటే ఓమ్రాత్ గారు అదే డిప్రెషన్లో ఉండొచ్చు, 2 years ఉన్నారు. దాని తర్వాత ఒక మంచి కథ రాసుకున్నారు. సో ఆ కథను ఇప్పుడు తెరకెక్కించామని చూస్తున్నారు. సో దానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. లైఫ్ అన్న తర్వాత అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అంతేగాని ఆ డెస్టినేషన్ మాత్రం చేరుకోకుండా ఉండలేం కదా, ఏదో ఒక దారి ఉంటుంది. సో దాని సో ఆ వేలో వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి. అంతేగాని దాన్ని డిస్కరేజ్ చేసే, నువ్వు వెళ్ళలేవు, అది చేయలేవు, నీకెందుకు అది ఇది అని చెప్పాను. కానీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి ఓమ్రాత్కి, నేషనల్ ఫిలిం అవార్డు. అర్థమవుతుందా? ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ 2021, అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఆదిపురుషు ఇక అట్లా అయిపోయింది, ఆయన స్టోరీ బాగా రాయలేకనో లేకపోతే ఆ గ్రాఫిక్స్ చేయబట్టే ఏదో అయింది ఇక మొత్తానికి. అంతేగాని ఇక మీరు అంటే మాత్రం ఒప్పుకోండి, ప్రతి మూవీకి అంటే మాత్రం ఒప్పుకోండి. వేరే మూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయినా తెలుగు డైరెక్టర్స్ లేరా? అట్టర్ ఫ్లాప్ అయినాయి, అట్టర్ ఫ్లాప్ అయినాయి. సో అట్లాంటి మూవీస్ నేను చెప్పాలా ఇప్పుడు? వద్దు ఇక, ఎందుకు మనకి. సో ఇది నేను చెప్పదలుచుకున్నది అయితే, ఓమ్రాత్ని అయితే ట్రోల్ చేయడం ఆపేయండి. ఈ మూవీ మిసైల్ కలాం ఈ మూవీకి వచ్చేసరికి
చూసే ప్రయత్నం చేయండి ఏమైనా అప్డేట్స్ వస్తే. సో నాకైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ఎందుకంటే ఏ వీడియో అప్డేట్ కలం గారు బయట కంటే. సో చూడాలి, నాకు తెలిసి బాగానే హ్యాండిల్ చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నా. ఆ తర్వాత అది ఫ్లాప్ అయితే మాత్రం మళ్ళీ ట్రోల్ చేయండి, దాన్ని ఏముంది, ఇప్పుడే స్టార్ట్ అయితే మాత్రం మంచిగా ఉండేది.